హాయ్ అండి. కందిపప్పు బియ్యం దోస మునగాకుని కలిపి చేసుకుందాము. 2 బియ్యం అయితే 1 కందిపప్పు రాత్రే వాష్ చేసేసి తగినంత వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ మిక్సీ జార్లో 7 ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ వేసుకొని తర్వాత నానిన బియ్యము పప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా తగినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 10% రఫ్నెస్గా చేసుకోవాలండి, స్మూత్ బ్యాటర్ అవ్వకూడదు. దీనికి ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, కరివేపాకు వేసుకొని తడకా వేసుకొని కలుపుకోవాలి. టోటల్ పిండికి తడకా వేసుకోండి. కానీ సోడా పొడి మాత్రము ఇప్పుడు సోడా పొడి వేస్తున్నాను. ఎంత పిండి కావాలో ఇప్పుడు నేను 2 పూటలకు చేసుకున్నానండి. దాన్ని సపరేట్ చేసుకొని మార్నింగ్ సెక్షన్కి మాత్రమే తీసుకొని సోడా పొడి వాటర్ కలుపుకుంటున్నాను. టోటల్ జారుగా వాటరిష్గా చేసేసుకుంటే నైట్ పోసుకునేటప్పుడు మెత్తగా ఉంటాయి దోశలు, క్రిస్పీగా రావు. సో మార్నింగ్ ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని సోడా పౌడర్ వాటర్ వేసుకొనేసి బాగా ఇలా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పైన నూనె అప్లై చేసి రవ దోశ మాదిరి జారుగా పోయాలండి. ఏదైనా మనము తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇందులో రైస్ మీన్స్ కార్బోహైడ్రేట్స్, తూర్ దాల్ ప్రోటీన్, ఇంకా మొరింగా గురించి మనం చెప్పనే అక్కర్లేదు, లీఫీ వెజిటబుల్. సో ప్రతి ఒక్కటి అన్నీ కాంబినేటెడ్గా తీసుకొని హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలి. ఇలా దోశ పోసిన వెంటనే మునగాకుని ఇలా స్ప్రెడ్ చేసేయాలండి బాగా. ఎలాగో అది మెత్తగా ఉంటుంది కదా పిండి ఇంకా కింద, సో నో డౌట్ అలా స్టిక్ అయిపోతుంది ఆకు బాగా. మనకి ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొనేసి ఆ పక్క ఈ పక్క 2 పక్కల రోస్ట్గా కాల్చుకోవాలండి. అస్సలు ఊడి రాదు ఆకు, బాగా కాలుతుంది, టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు, చాలా బాగుంటుందండి. సో ఇలా 2 పక్కల కాల్చుకొనేసి దానికి కాంబినేషన్ ఎర్రకారం అండి, ఆనియన్ కారం, చట్నీ బాగోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.